ఎలా ఉన్నారు? చూడండి కందూరి చికెన్ లాగా మంచిగా లెగ్ పీసులు తీసుకొచ్చి నిప్పుల మీద మంచిగా కాల్చానండి. విలేజ్ స్టైల్‌లో సూపర్‌గా ఉంటది. మళ్ళీ ఎలా చేయాలో చూద్దామా? ఫస్టు చికెన్ తీసుకున్నాను. పైన తోలు కూడా ఏమి తీసుకున్నా ఊరికే లెగ్ పీసులు తెప్పించాను. ఎందుకంటే మనం బాగా నిప్పుల మీద కాల్చేటప్పుడు ఆ పైన చర్మం అనేది బాగా నూనెగా ఉంటది కదా! అదనేది మంచిగా ఆ ముక్కకు పట్టి బాగా నీట్‌గా కాలుతది. అందుకే ది పైన తోలు ఏం తీసుకోకుండా అలాగే తీసుకున్న లెగ్ పీసులు. అలాగే తీసుకొని మంచిగా కడుక్కొని ఇదో చాకు తీసుకొని మంచిగా కాట్లు పెట్టేసుకుంటున్నా. ఇది విలేజ్ స్టైల్‌లో అండి. పక్కా విలేజ్ వాళ్ళు ఇలాగే తింటారు. ఇప్పుడు మన టౌన్‌లో కూడా ఎక్కువ అయిపోయిందండి. అప్పుడు విలేజ్ వాళ్ళే తినేవాళ్ళు. ఇప్పుడు మనోళ్ళు సీకులని రకరకాల పేర్లు పెట్టుకుంటూ మజ్జుగా తింటున్నారు. అలాంటి స్టైల్‌లోనే మనం ఇప్పుడు చేయబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటది. ఈ కాంబినేషన్ అయితే. కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వేసుకున్నా. అల్లం వేసుకొని నిమ్మకాయ ఏసానండి. నిమ్మకాయ పిండడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్లేవర్ మంచిగా పట్టి ముక్కకు తినేటప్పుడు కొంచెం మనకు పులుపుదనానికి అనిపిస్తది. కొంచెం నిమ్మకాయ ఎక్కువగానే పిండుకున్నా. 4 ముక్కలకు ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నా నేను. నిమ్మకాయ మొత్తం పిండేస్తే మన మసాలా మొత్తానికి పడుతుంది. కారం, ఉప్పు పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఏ వంటైనా రుచిగా ఉంటది. నిమ్మకాయ పిండాక ఇదిగో తగినంత సాల్టు, పసుపు. పసుపు తినడం వల్ల కడుపులో క్రిములు చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి వంటలో కూడా పసుపు వేసుకోండి. పుష్కలంగా ఉంటుంది మన ఆరోగ్యం. తర్వాత పసుపు వేసాక కారం అండి. కారము, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే ప్రస్తుతం ఆయిలే వేస్తున్నా. ఇదంతా కూడా చూడండి మన కడిగినపు కొంచెం వాటరు, నెయ్యి అన్నీ ఉన్నాయి కదా. ముక్క ఫస్టు అవన్నీ పట్టించండి. పట్టించాక పక్కన చూడండి మనం వేసిన ఆయిల్ ఎందుకు పక్కకు తేలింది కదా. దాంట్లో కార్న్‌ఫ్లోర్ మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ ఒక్క చెంచాడు తీసుకోండి. ఎందుకంటే మసాలా పట్టాలి కాబట్టి. ముందే పిండిలో కలిపితే అంత స్పష్టంగా పట్టదు. ఆ నెర్ల కందు మీరు చూస్తున్నారు కదా. నెర్ల కందు మనం పట్టించిన మసాలా బాగా పట్టింది. ఇలా కలుపుకోండి. వాటర్ ఏమి వేయకండి. ఎందుకంటే చికెన్‌లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ పిండి ఊరికే పొడి పిండి వేసి చికెన్‌ని బాగా అలా వేసి రుద్దుతూ ఉంటే చికెన్ ముక్కలో ఉండే వాటర్ అంతా ఆ పిండిని పీట్ చేసుకుంటుంది. మసాలా మంచిగా పడుతుంది. చూడండి ముక్కకు ఎంత మంచిగా పట్టిందో. మనం అలా పేయకపోతే ఏమవుతుంది, వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఇంత నిండుగా మసాలా పట్టదు. మనం కాల్చేటప్పుడు అసలు రుచి ఉండదు. మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత చూస్తే చికెన్ మొత్తం మసాలా అంతా బాగా పట్టి బాగుంటుంది. మసాలాలు పట్టేసి బాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి కడ్డీ తీసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని ఇలా తగిలించుకోండి. ఇలా తగిలించుకోవడం వల్ల ఎందుకు చేస్తున్నాను అంటే నిప్పుల మీద డైరెక్ట్గా పెట్టామంటే చికెన్లో వాటర్ ఉంటుంది. వాటర్ అంతా అక్కడుండి నిప్పుల మీద డస్ట్ అంతా పీట్ చేసుకుంటుంది. అప్పుడు తినేటప్పుడు కొంచెం పొగ వాసన వస్తుంది మనకు. అందుకు ఫస్టు పెనం మీద రెండు వైపులా వేడి మంట పెట్టేసి ఇలా మంటకు దూరంగా తగిలిచ్చేయండి. కింద మంట పెట్టి చాలా ఎత్తు ఉంటుంది కట్టెల పొయ్యి. ఈ పొయ్యి మీద పెట్టేయండి. ఎత్తుగా ఉంటుంది కాబట్టి మంట పెద్దగా తగలకోకుండా పీట్ చేసుకుంటుంది. చికెన్లో ఉండే నిమ్ము మొత్తము పీట్ చేసుకుంటుంది. మధ్య మధ్యలో కొంచెం నూనె వేస్తూ ఉండండి. అలా నూనె వేయడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా వస్తుంది. అలాగే మసాలా చెదిరిపోకుండా చాలా బాగుంటుంది. అలా వేస్తూ ఒక రెండు వైపులా ఆ హీట్ మొత్తం ఏమీ కాలేదు చూడండి. ఊరికే నిమ్మంతా పీడ్చుకునేంత వరకే వాటర్ అంతా పీట్ చేసుకుంది. ఇప్పుడు మొక్క గట్టి పడ్డాయి కదా. ఇప్పుడు నా దగ్గర కడ్డీలు జల్లెడైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా అది లేక నేను గరిటె తీసుకున్నాను. అంటే మనము ఏదైనా తీసుకుంటాం కదా, పూరి అట్లా తీసుకునే గరిటె నిప్పుల మీద పెట్టి నిప్పుల మీద వేసేసాను. నిప్పుల మీద వేయడం వల్ల ఒక పక్క నుంచి ఇంకో పక్కకు మంచిగా కాలుతాయి. ఇలా తిప్పేసుకుంటూ చికెన్ అనేది బాగా కాల్చుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా కాలింది. మీకు కనిపించినట్టు వీడియోలో మంచిగా రెండు వైపులా బాగా రోస్ట్ అయిందండి. మరీ మాడిపోకుండా మరీ పచ్చి లేకోకుండా మిడిల్లో మంచిగా కుక్ అయింది చికెన్ అంతా. ఇలాగే కాలాలండి. అప్పుడే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆ జల్లెడని మంచిగా తిప్పి ఇంకొక వైపు పెట్టేయండి. చూడండి అలా రెండు వైపులా నిలబెట్టి అలా కాల్చుకుంటే నాలుగు వైపు ముక్క అనేది నాలుగు వైపులా మంచిగా కాలాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కాలింది. చూడండి ఆ జల్లెడ తీసి పక్కన పెట్టేశాను. మీ దగ్గర కడ్డీల జల్లెడ ఉంటే ఇంకా సేపు ఒక ప్లేట్ మీద వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మనం తినేటప్పుడు బాగా రుచిగా ఉండేదానికి ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ ఇలాంటి దాంతో డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. అలాగే ఈ పచ్చిమిర్చి దీంతో డెకరేషన్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్, అద్భుతమైన నిప్పుల మీద కాల్చిన కందూరి చికెన్ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా చేసుకోండి. ఇలా విలేజ్ స్టైల్లో అద్భుతంగా ఉంటుంది. మేము చాలాసార్లు ఇలా చేసుకొని
అరిటాకులో అన్నం పెట్టుకొని ఇలాంటి చికెన్ ముక్కలతో తింటుంటే అద్భుతంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మన ఛానల్.